హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ప్రత్యూష సింపుల్ రెసిపీస్. ఈరోజు మీకోసం వంకాయ పచ్చి శనగపప్పు కూర ఎలా వండాలో చూపిస్తానండి. ఇందుకోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని 2 గరిటెల ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తరిగిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు యాడ్ చేసుకొని ఉల్లిపాయలు అనేవి బాగా వేగే వరకు వేయించుకొని తర్వాత మనం తరిగిన వంకాయల్ని యాడ్ చేసుకోవాలండి. వంకాయలతో పాటు కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే వంకాయలు అనేవి త్వరగా మగ్గుతాయండి. తర్వాత నేను ఇక్కడ ముందుగా ఒక గుప్పెడు పచ్చిశనగపప్పు వాష్ చేసుకొని అరగంట సేపు నానబెట్టుకున్నానండి. తర్వాత ఈ వంకాయలన్నీ మగ్గిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అనేది వంకాయల్లో యాడ్ చేసుకోవాలండి. తర్వాత మొత్తం చక్కగా తిప్పుకొని మీకు కావాల్సినంత పసుపు కారం యాడ్ చేసుకోవాలండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. వాటర్ పోయకుండా వండుకోండి, కూర చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, ఈ కారం అనేది పచ్చివాసన పోయే వరకు తిప్పుకొని తర్వాత మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న టమాటాలను కూడా ఈ కర్రీలో యాడ్ చేసుకోవాలండి. తర్వాత కొంచెం ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోండి. టమాటాలు కూడా యాడ్ చేసుకొని టమాటాలను మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలండి. ఇది లో టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీ కుక్ చేసుకోవాలండి. మాడనివ్వకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ టమాటాలు అనేవి మగ్గిపోయి నూనె అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకొని చూసారు కదండి, నూనె ఇలా పైకి తేలుతున్నప్పుడు ఇంకా ఆఫ్ చేసేసుకోవడం, తిప్పుకొని ఒకసారి చూసుకొని ఇంక సర్వ్ చేసుకొని తినటమేనండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. అంతే, సింపుల్. బాయ్ బాయ్.